మిత్రులందరికీ నమస్కారం. నేను ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ప్రారంభించడానికి గల కారణం, నాలాగే చదువుకుంటున్న చాలామంది నా మిత్రులందరికీ నాకు తెలిసిన కొంత సమాచారాన్ని షేర్ చేస్తాను. అలాగే మీకు ఏదైనా సమాచారం తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోలో ఏదైనా లోటుపాట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. నేను రోజువారీ వీడియో పెడతాను. ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. నేను చేసే వీడియో అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. నేను చెప్పబోయే టాపిక్ పేరు నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. దీనినే జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు అంటారు. దీని స్థాపన శివరామన్ కమిటీ సిఫార్సుల ప్రకారం 1882 జూలై 12న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు. దీని ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి, కుటీర పరిశ్రమల అభివృద్ధి, హస్తకళల పరిశ్రమల అభివృద్ధి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. నాబార్డు యొక్క ముఖ్య విధి ఏమిటంటే గ్రామీణ బ్యాంకులకు, సహకార బ్యాంకులకు రీఫైనాన్స్ అందిస్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. కిసాన్ క్రెడిట్ వంటి పథకాలను పర్యవేక్షిస్తుంది. ఇప్పటి వరకు నాబార్డ్ అందించిన కిసాన్ క్రెడిట్ కార్డుల వల్ల 7.3 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లీకేజీ పథకం ద్వారా 1.6 కోట్ల మందికి ఆర్థిక చేయూత లభిస్తుంది. దీనివల్ల దాదాపు 16 కోట్ల మంది గ్రామీణ మహిళలు లబ్ధి పొందుతున్నారు. మౌలిక సదుపాయాల విషయానికి వచ్చినట్లయితే RIDF రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా గ్రామీణ ప్రాజెక్టులకు, ఫర్ సపోజ్ వంతెనలకు, రోడ్లకు, నీటిపారుదల సదుపాయాలకు నిధులు కల్పించడం ద్వారా కోట్లాది మంది గ్రామస్తులు లబ్ధి పొందుతున్నారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా 3.13 లక్షల మందికి దీనిలో రిజిస్టర్ అయి ఉన్నారు. మరియు 1.5 లక్షల మందికి ప్రాజెక్ట్ రుణాలు మంజూరయ్యాయి. మొత్తంగా చూసుకుంటే భారతదేశంలో సగం కంటే ఎక్కువ జనాభా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాబార్డు వల్ల లబ్ధి పొందుతున్నారు. ఈ వీడియో ద్వారా కొంత సమాచారం అందిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.